నిలువెత్తు రూపం ఎదురుగా నిలబడి ఉంటే నా మనవడు చచ్చిపోయాడని చెప్తున్నారా యాదవలు. అది కాదు పెద్దమ్మా. నా అదృష్టం బాగుండి బతికాన్రా. లేదంటే నా మనవడు లేడన్న బాధతో చచ్చిపోయి ఉండేదాన్ని. ఇంకొక్కసారి ఎవరైనా నా మనవడు చచ్చిపోయాడు అన్నారో నా బంధువులని కూడా చూడకుండా మిమ్మల్ని తక్షణమే చంపేస్తాను. జాగ్రత్త. నాన్న రఘు, వాళ్ళు కుక్కల్లా వాగుతారా? వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకు నాన్న. బాబాయ్ సంగతి నాకు తెలుసులేనానమ్మా. నా భయం అంతా నీ గురించే. ఇప్పుడే కాదు నానమ్మా, ఇంకెప్పుడైనా సరే ఏ పనికి మాలిన వెధవైనా వచ్చి నేను నీ మనవని కాదు అంటే చెప్పుతో కొట్టు. చెప్పుతో కొట్టడం కాదురా, చెప్పానుగా, చంపి పారేస్తాను. రా నానమ్మా. ఇదిగో విన్నారుగా, ఇంకొకసారి రఘురాం గారి గురించి పిచ్చివాగుడు వాగితే అమ్మమ్మ చంపేస్తారంట. మీకెప్పుడన్నా చావాలనుకుంటే ఆ ప్రయత్నం చేసుకోండి. నిన్ను నాన్న ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయింది. ఏమీ అవ్వలేదురా, అవ్వాల్సింది ముందుంది. వెళ్దాం పదా. భాను, ఇది ఎవరికంటా పడకుండా దాచిపెట్టు. ఒకవేళ ఇది కానీ వాళ్ళ చేతికి చిక్కితే నేను ఇంటి వారసుని కాదన్న నిజం తెలిసిపోతుంది. ఇందాకే చూసావు కదా ఆ పెద్దవాడి పరిస్థితి ఎలా అయిందో. ఆవిడ గుండె ఇంకా ఎన్నిసార్లు తట్టుకుంటుంది. అవునండి, ఆవిడ్ని చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. అపాయం ఎప్పుడు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంది. ఇలా ఎన్నాళ్ళండి? నా దగ్గర కూడా దీనికి సరైన సమాధానం లేకపోయినా కొన్నాళ్లకు మాత్రం ఈ సమస్య తీరిపోతుంది. అది ఎలా ఏంటి అనేది ఆ దేవుడే నిర్ణయించాలి. నువ్వు ఎంతమందిని మాయ చేసినా ఈ వెంకటరత్నాన్ని మాయ చేయలేవు. ఈ బుల్లెబ్బాయిని కూడా మాయ చేయలేవు. నువ్వు మా రఘు అనేవి కాదు. అయితే వీళ్ళు ఇప్పుడే వచ్చారన్నమాట. ఇందాక నేను భానుతో మాట్లాడింది వీళ్ళు వినలేదు. నేను రఘుని కాదు అంటానికి మీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది? ఇప్పుడు మా దగ్గర సాక్ష్యం లేకపోవచ్చు, కానీ నువ్వు మా రఘువు కాదు అనేది మా బలమైన నమ్మకం. అది మేము నిరూపిస్తాం. అది నిరూపించిన రోజున నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో. మీరేమేమి అనుకుంటున్నారో, మీరేమేమి వెధవ పనులు చేస్తున్నారో నాకు అన్నీ తెలుసు. నేనే గనక నాన్నమ్మతో ఒక మాట చెప్తే ముందు మీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోండి. ఎంతైనా నా వాళ్ళు అనుకున్నాను కాబట్టి ఊరుకుంటున్నాను. అసలు నువ్వు మా రఘుగాడివి కాదు అని మేమంటుంటే మా వాళ్ళని నువ్వు కలుపుకుంటున్నావేంట్రా? తేలుస్తా. నువ్వు మా రఘుగాడివి కాదు అనే సాక్ష్యం సంపాదిస్తా, అప్పుడు నీ అంతు తేలుస్తా. బాబాయ్, ముందు నీ వల్ల అయింది చెయ్యి. నేను రఘుని కాదని నిరూపించు. నువ్వు ఎలా నిరూపిస్తావో నేను చూస్తాను. అంటే మేమేం చేయలేమనుకుంటున్నావా? మా వల్ల కాదనుకుంటున్నావా? బుల్లెబ్బాయి గారు, ఈయనతో మీకు ఛాలెంజ్ ఎందుకండి? ఈయనెక్కడా మీరెక్కడా? నాకేం తక్కువ? ఈ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఈ బుల్లెబ్బాయి అంటే ఏంటో తెలుసా? తెలుసు, నువ్వేంటో పూర్తిగా తెలుసు. అమాయకురాలైన సీతకు మాయమాటలు చెప్పి ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తున్నావు. అదిరా నువ్వు. చేస్తాడు, నా కొడుకు ఏదైనా చేస్తాడు. అయితే ఏంటిప్పుడు? ఏం చేయగలవు నువ్వు? నేను మీలాగా అది చేస్తాను ఇది చేస్తానని చెప్పను, చేసి చూపిస్తాను. సరే, మీరంతలా అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు చెప్తాను విను బాబాయ్.
బుల్లబ్బాయి పెళ్ళి సీతతోనే జరిపిస్తాను. దీన్ని ఎవరు ఆపుతారో నేను చూస్తాను. అప్పటిదాకా నువ్వు ఇంట్లో ఉంటేనే కదరా. ఈలోపే నువ్వు మా రఘు కాదని నిరూపిస్తా, ఈ ఇంట్లో నుంచి నిన్ను బయటికి పంపిస్తా. ఛాలెంజ్ చేస్తున్నావా బాబాయ్? అవునరా, ఛాలెంజ్ చేస్తున్నాను. చూడు, ఇప్పుడు తెలుస్తుంది నీకు ఈ వెంకటరత్నం అంటే ఏంటో. బుల్లబ్బాయ్ పదరా. భాను, ఎలాగైనా బుల్లబ్బాయి నోటితోనే సీత కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి వాడేనని చెప్పించాలి. అదెలా అండి? ఓకేనా? ఓకే అండి. హలో సీత, ఏమన్నావు సీత? అలా చేయకు, అది కరెక్ట్ కాదు. నా మాట విను సీత. సీత, ఒక అన్నగా చెప్తున్నానమ్మా, నా మాట విను. బుల్లబ్బాయితో నీ పెళ్లి నేను జరిపిస్తాను. నువ్వు అలాంటి పనులేం చేయకు. ఏమైంది రఘురాం గారు? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? టీచర్, మొన్న మన ఇంటికి వచ్చింది కదా సీత అనే అమ్మాయి. ఆ అమ్మాయి బుల్లబ్బాయిని ప్రేమించిందంట. ఇప్పుడు తనకి 3వ నెలంట. బుల్లబ్బాయిని పెళ్లి చేసుకోమంటే నాకే సంబంధం లేదు, నువ్వెవరో నాకు తెలీదు అన్నాడంట. ఇప్పుడు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటుందంట. సూసైడ్ చేసుకోవడం ఏంటండి? అవును టీచర్, నేను ఎంత చెప్పినా సీత వినట్లేదు. తన చావుకి బుల్లబ్బాయే కారణమని లెటర్ కూడా రాసి పెట్టిందంట. అలా అయితే ఎలా అండి? ఒకసారి ఇవ్వండి, నేను మాట్లాడతాను. హలో, ఎవరి సీత గారు? నేను భానుప్రియ టీచర్ని మాట్లాడుతున్నాను. రఘురాం గారు నాకు విషయం అంతా చెప్పారు. కానీ ఇలాంటి విషయాల్లో తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దండి. మీరు బ్రతకాలి, ఏదైనా ఉంటే బ్రతికి సాధించాలి. ఇలా చనిపోవడం నేరవండి. పైగా ఇప్పుడు మీకు 3వ నెల. మీతో పాటు మీ బిడ్డ కూడా చనిపోతే ఇది చాలా పెద్ద కేసు అవుతుందండి. బుల్లబ్బాయి గారికి ఉరిశిక్ష వేసినా వేస్తారు. టీచర్, ఒకసారి ఇలా ఇవ్వండి. సీత, నా మాట వినమ్మా. బుల్లబ్బాయితో నేను పెళ్లి జరిపిస్తాను. రఘురాం గారు, ఇటివ్వండి. నా మాట వినండి. మీరేమి అఘాయిత్యం చేసుకోకండి. ఏంటి, ఇప్పుడే చావబోతున్నారా? హలో 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 హలో. ఏంటి, ఏముంటుంది? తనెంత చెప్పినా నా మాట వినడం లేదు రఘురాం గారు. ఇప్పుడు ఎలాగైనా తను చావాలి, దానికి కారణమైన బుల్లబ్బాయి గారికి ఉరిశిక్ష పడాలి అంటుంది. లేదు టీచర్, తను చావకూడదు, తను బతకాలి. లేదంటే బుల్లబ్బాయికి ఉరిశిక్ష వేస్తే నానమ్మ తట్టుకోలేదు. అందుకోసమైనా తను మనం కాపాడాలి. మీరు నాకు సాయం చేస్తారా టీచర్? నాతో పాటు మీరు కూడా రండి. తప్పకుండా వస్తానండి. మీరింతలా బ్రతిమలాడాలా? పదండి. అమ్మో అమ్మో అమ్మో, ఆ సీత ఇంతకు తెగించిందా? ఇప్పుడు కనుక అది చేస్తే దానికి కారణం నేనైనా పోలీసులకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? నాకు చెప్పకూడదు, తప్పదు, నేను వెళ్తాను. హుసే సీత. ఏమండి, మనం ఇచ్చిన స్ట్రోక్కి
బుల్లబ్బాయి దిమ్మ తిరిగి భయంతో పరిగెత్తుకుని వచ్చాడు. చూడండి, అక్కడ దాక్కుని గోతుకాడు నక్కలాగా ఇలా నక్కి నక్కి చూస్తున్నాడు. ఈ బుల్లబ్బాయిలో ఎక్కడో కొంచెం మంచితనం ఉంది బాను, కానీ ఆ వెంకటరత్నం అనే విషపురిగే వీడిలో ఉన్న మంచితనాన్ని బయటికి రాకుండా అడ్డుకుంటున్నాడు. వీడికి సీతకి పెళ్ళైతే వీడి మనిషిగా మారతాడన్న నమ్మకం నాకుంది. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారండి? ఎంత కరుడుగట్టిన వాడి జీవితంలోకైనా ఆడది ప్రవేశిస్తే మార్పు ఖచ్చితంగా వస్తుంది బాను. ఏమండి, ఏంటి బాను? ఒకసారి అటు చూడండి. ఈ బద్రి ఇక్కడికి వచ్చాడేంటండి? ఇప్పుడు వాడు మనల్ని చూస్తే ఇంకేమైనా ఉందా? పదండి, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం. పదండి. మరి సీతను ఇక్కడికి రమ్మన్నాం కదా, ఇప్పుడు ప్లాన్ అంతా పాడైపోతుందిగా. అయ్యో, ఈ ప్లాన్ కాకపోతే ఇంకొక ప్లాన్ వేయొచ్చు. కానీ వాడు మనల్ని చూశాడంటే మీరు రఘురాం కాదు ఏజీ అని తెలిసిపోతుంది. పైగా వాడు ఇప్పుడు ఏం మాట్లాడినా అక్కడ నక్కి చూస్తున్న బుల్లెబ్బాయి వాడికి ఏదన్నా తెలిసిన ప్రమాదమే. వెళ్ళిపోదాం, పదండి. ఏజే, ఏజే, ఈ పోలీసుడెవరు రఘురాముని పట్టుకుని ఏ చేసి అని పిలుస్తున్నాడు? కొంప తీసి ఆ సీత సూసైడ్ చేసుకుంటే నన్ను అరెస్ట్ చేయడానికి ముందుగానే రావాలి. ఆ రఘురాం పోలీసుల్ని పిలిపించుకుని పెట్టుకున్నాడు. ఒకవేళ అలా పిలిపించి పెట్టుకునుంటే ఈ పోలీసుడు పిలుస్తున్నా కానీ ఆ రఘురాం వెళ్ళిపోతున్నాడంటే, పైగా వీడు వేరే ఇంకేదో పేరు పెట్టి పిలుస్తున్నాడు. రఘురాంని ఏజే అన్నాడు. అయినా ఎన్ని డౌట్లు నాకెందుకు? ఈ పోలీసుడిని అడిగితే తెలిసిపోతుందిగా. ఇప్పుడు నేను చూసింది ఏజేనా? నా కళ్ళు నన్ను మోసం చేశాయా? లేదు, ఏజేనే. నా కళ్ళు మోసం చేయట్లేదు. నేను చూసింది ఏజేనే. కమాన్ 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 కానిస్టేబుల్స్, కమాన్ కమాన్. సార్, సార్, కమాన్. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు. అదేంటి, ఈ పోలీసుడు నేను అడిగి తెలుసుకుందాం అనుకుంటే వీడు వెళ్ళిపోతున్నాడు. అసలేం జరుగుతుంది? వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? అసలేం జరుగుతుందో తెలుసుకోవాలంటే ముందు వీళ్ళని ఫాలో చేయాలి. అన్నయ్య,
నేను మీరు చెప్పిన ప్లేస్కి వచ్చాను. సీత, ప్లాన్ మారిందమ్మా. వేరే అడ్రస్కి రావాలి, నేను చెప్తాను. ఎక్కడికన్నయ్యా? అలాగే అన్నయ్య. ఆటో జూబ్లీ హిల్స్ వెళ్ళాలి. ఇదేంటండి, ఈ బద్రిగాడు ఇక్కడికెలా వచ్చాడు? నాకు అది అర్థం కావట్లేదు బాను. ఈ ఏజేగాడు అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి బతుకుతున్నాడా? అసలు నేను ఇప్పుడు చూసింది ఏజేనేనా? ఇప్పుడు నన్ను చూసి వాడు పారిపోతున్నాడా లేదా క్యాజువల్గా వెళ్ళిపోతున్నాడా? నాకేం అర్థం కావట్లేదే. మూవ్ స్పీడ్, మూవ్ స్పీడ్. ఆ సీత సూసైడ్ చేసుకుంటుంది, లెటర్ రాసిందని చెప్పారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత సీత లేదు. ఏదో మాట్లాడుకొని వీళ్ళు బయలుదేరారు. వీళ్ళని ఫాలో చేస్తూ పోలీసు వాళ్ళు బయలుదేరారు. వాళ్ళని నేను ఫాలో చేస్తున్నాను. అసలు అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాం? ఏం అర్థం కావట్లేదే. పోలీస్ జీప్ ఇటు వెళ్ళింది. అసలేం అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను రఘురామ్ కారు వైపు వెళ్ళాలా, పోలీస్ జీప్ వైపు వెళ్ళాలా? రఘురామ్ దగ్గరికి వెళ్ళడమే మంచిది. అమ్మయ్యా, ఎలాగోలా ఆ బద్రిగాడి నుంచి తప్పించుకున్నా. వాడేంటండి మన వెనకాల పడ్డాడు? వాడు మనల్ని గుర్తుపట్టుంటాడా? ఏమో చెప్పలేను. వాడు చేస్తున్నాడంటే డౌట్ వచ్చి ఉంటుంది. చా, జతో బండి పెట్రోల్ ఇప్పుడే అయిపోయింది. ఇప్పుడేం చేయాలి? ఆటో 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 ఆపు. సీత సీత ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తుందంటే ఇది ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటుంది. దీని చావుకి నేనే కారణం లెటర్ రాసి ఉంటుంది. ఆ తర్వాత నా పని అయిపోతుంది. సీత సీత ఆగు, ఆటో ఆగు. సీత 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 సీత. సీత, నీకు దారిలో బుల్లెబ్బాయి ఏమైనా కనిపించాడా? కనిపించాడనయ్యా. వాడి బండి ఆగిపోయింది. ఆటోని ఆపడానికి ట్రై చేశాడు. మేము ఆపకుండా వచ్చేసాం.
వాడు ఇటువైపే వస్తున్నాడన్నయ్య. వెరీ గుడ్. బాను, ఇక నువ్వు బయలుదేరు.